ఏపీడీఎస్సీ పరీక్షలపై మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో డిఎస్సీ పేపర్ లీక్ అయిందని, అసలు ఎంతమందికి లీక్ అయిందో తేలాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో చంద్రబాబే పోలీస్, చంద్రబాబే లాయర్ అని అధికారులు కూడా ఆయనకే రిపోర్ట్ చేస్తున్నందున ఈ వ్యవహారంపై కేవలం సిబిఐ విచారణ మాత్రమే జరగాలన్నారు. అసలు పేపర్ తయారీ వెనుక ఎవరున్నారు, డిజిటల్ యాక్సెస్ ఎవరి చేతుల్లో ఉందో తేలాల్సి ఉందన్నారు జగన్. ఇంకా షాకింగ్ ఏంటంటే, పరీక్ష నిర్వహణలో ఉన్న ఒక అవుట్ సోర్స్ ఉద్యోగికి కృష్ణా జిల్లాలో టాప్ ర్యాంక్ వచ్చిందని, అతనికి ఉద్యోగం ఇవ్వకుండా రాత్రికి రాత్రే అతని ఐడి డేటా మొత్తాన్ని మాయం చేశారని జగన్ తీవ్రంగా ఆరోపించారు. కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన పిటిషన్ ను రేపు విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. అయితే ఈ వ్యవహారంలో తక్షణ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు మాత్రం సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. రిటర్నింగ్ అధికారి తన నామినేషన్ ను అక్రమంగా తిరస్కరించారంటూ మీనాక్షి నటరాజన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా ఆమెపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేకపోయినా కావాలనే నామినేషన్ ను రిజెక్ట్ చేశారంటూ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వాదిస్తోంది. రేపటి సుప్రీంకోర్టు విచారణలో ఎలాంటి నిర్ణయం రాబోతుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో భారత్ క్రికెటర్ చోటు సంపాదించి సరికొత్త రికార్డు సృష్టించాడు. బంగ్లాదేశ్ తో జరగబోయే T20 సిరీస్ కోసం ప్రకటించిన ఆస్ట్రేలియా టీంలోకి భారత్ లెగ్ స్పిన్ ఆల్రౌండర్ నిఖిల్ చౌదరి ఎంపికయ్యాడు. బిగ్ బాస్ లీగ్ BBL లో అద్భుతమైన ఫామ్ కనబరిచినందుకు గాను స్టార్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ స్థానంలో నిఖిల్ ను సెలెక్ట్ చేశారు. ఈ బంగ్లాదేశ్ సిరీస్ లో గనుక నిఖిల్ బరిలోకి దిగితే గత 60 ఏళ్లలో ఆస్ట్రేలియా జాతీయ జట్టుకు ఆడిన తొలి ఇండియన్ బార్న్ క్రికెటర్ గా చరిత్ర సృష్టించనున్నాడు. ఢిల్లీలో జన్మించిన నిఖిల్ చౌదరి గతంలో స్టేట్ లెవెల్లో పంజాబ్ తరఫున 14 మ్యాచ్లు ఆడి ఆ తర్వాత ఆస్ట్రేలియాకు షిఫ్ట్ అయ్యాడు. ఒక భారత సంతతి ఆటగాడు ఆస్ట్రేలియా టీం కు ఆడబోతుండటం ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారింది.